శ్రీమాత్రే నమః. నవరాత్రుల్లో ఇవాళ 4వ రోజు అమ్మ మనకు శాకంబరిగా దర్శనమిస్తున్నారు. శాకములు అంటే ఆకుకూరలు, కూరగాయలు, పూలు, పళ్ళు ఇవన్నీ అని అర్థం. అంబ అంటే అమ్మ. మన ఆహారానికి అవసరమైనటువంటి వనరులు అంటే కూరగాయల్ని, ఆకుకూరల్ని ఇచ్చేటటువంటి ప్రకృతి మాత అని అర్థం. మరి ఇవన్నీ ఎప్పటికీ మనకు లభించాలంటే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే, ఆహారం దొరకాలంటే ప్రకృతిని గౌరవించాలి. ప్రకృతిని గౌరవించటానికి ఇండైరెక్ట్గా ఇవాళ మనకు నవరాత్రుల్లో అమ్మను శాకంబరిగా చూపించారు. శాకంబరి అంటే ఇంకొక పేరు శతాక్షి. ఈ అమ్మ శతాక్షి పేరే మన ఛానల్కి శతాక్షి అని పెట్టడం జరిగింది. ఇవాళ రివీల్ చేశాను. అయితే నవరాత్రులు అంటే కేవలము పూజలు, బట్టలు మార్చడం, నైవేద్యాలు మార్చడం, రకరకాల అలంకారాలు చేయడం మాత్రమే కాదు. ఈ వీటితో పాటుగా కొన్ని మంచి పనులు చేయాలి. అన్ని రోజులు మనం మంచి పనులు చేయడానికి మనకు టైం దొరకపోవచ్చు. ఏదైనా ఒక మంచి పని చేయాలి, దానం చేయాలి, అన్నదానం చేయాలి, వస్త్రదానం చేయాలి. ఏదైనా సరే ఇస్తేనే మనకు వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతి కూడా అంతే కదా, ఇస్తుంది. అందుకే మళ్ళీ మళ్ళీ పూస్తుంది, కాస్తుంది.